నాగార్జున గారు, లక్ష్మీ ప్రసన్న గారు ఎర్రుపాలెం ఖమ్మం జిల్లా నుంచి వచ్చారండి. మనకి ఇంతకుముందు ఒక సక్సెస్ స్టోరీలో చంద్రబాబు గారు వచ్చారు, ఇప్పుడేమో నాగార్జున గారు వచ్చారు. మనకి ఇద్దరు టీచర్లే, ఆయన టీచరే ఈయన టీచరే, వాళ్ళంతా మనకి సెలబ్రిటీసే వస్తున్నారు. సో భర్త వయసు 37 సంవత్సరాలు, భార్య వయసు 27 సంవత్సరాలు. ప్రెగ్నెన్సీ రాలేదు అని చెప్పి చాలా చోట్ల తిరిగారు. పెళ్ళి అయ్యి 8 ఏళ్ళు అయిపోయింది. మరి ఫస్ట్లో పెళ్ళైన కొత్తలో ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ పోయాయి, అబార్ట్ అయిపోయాయి. మరి ఎందుకు అయిపోయినాయో తెలియలేదు. తర్వాత ఇక ప్రెగ్నెన్సీ రావడం మానేసింది, అసలు డేట్లు కూడా రావడం మానేసినాయి, ఇర్రెగ్యులర్ సైకిల్స్ అయిపోయినాయి. ఇంకా డాక్టర్స్కి ఏమని అడిగినా ఇక మామూలే కదా, ఇక ఆపరేషన్కి వెళ్దామా ఐవీఎఫ్కి వెళ్దామా అన్నట్టుగా చెప్తుంటే, ఇలా కాదు న్యాచురల్గా తెచ్చుకోవాలి మనం ప్రెగ్నెన్సీ అని వీడియోలు చూస్తూ యూట్యూబ్లో వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు. వచ్చిన ఎన్ని రోజుల్లో వచ్చిందండి మనకి ప్రెగ్నెన్సీ? థర్డ్ మంత్ 2 నెలల కోర్సు క్రిములు కంప్లీట్ అయింది. హార్మోన్ కిట్ వాడుతూ ఉండగానే ప్రెగ్నెన్సీ వచ్చింది, చక్కగా న్యాచురల్ ప్రెగ్నెన్సీ. అప్పుడు మే నెలలో క్లోజ్ చేసాం కదా, ఆ టైంలో వస్తే మాకు ఇన్ఫామ్ చేశారు. ఒక బ్లడ్ టెస్ట్, స్కానింగ్. మే నెలలో మనం క్లోజ్ చేయడం అనేది హాస్పిటల్ ఉండదండి, కొత్త వాళ్ళకి క్లోజ్ చేస్తాం కానీ పాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి మనది ఓపెనే. అలాగా ఆ మే నెలలో వచ్చినప్పుడు మనకి స్కాన్ తీసి పెట్టమన్నాం. స్కాన్ తీసి పెట్టమంటే ఇదిగో స్కాన్ తీసి పెట్టారు. అక్కడ లోకల్గానే డాక్టర్ గారి దగ్గర స్కాన్ తీసి పెట్టమన్నాం. స్కాన్ పెట్టారు. స్కాన్ పెడితే కన్ఫర్మ్ ప్రెగ్నెన్సీ, సింగిల్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ 5 weeks 4 days అని చెప్పి ఇచ్చారు. సరే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యా. ట్యూబుల్లో కూడా రాలేదు, గర్భసంచిలో వచ్చింది. సో భార్య రాగలిగితే రావచ్చు, రాలేకపోతే భర్త అయినా వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళండి అని చెప్తే మే నెలలో వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళారు. ఎందుకనంటే ఓన్లీ శాక్ మాత్రమే వచ్చింది, దీంట్లో పీటల్ పార్ట్ రాలేదు, హార్ట్ బీట్ రాలేదు. ఆ పీటల్ పార్ట్ రావడానికి, హార్ట్ బీట్ రావడానికి మెడిసిన్ ఇచ్చాము. ఇచ్చి మరలా ఈ మంత్ ఒకసారి మరలా వచ్చేప్పుడు స్కాన్ తీర్చుకురామన్నాం. 6 జూన్ 2025 మరలా ఈసారి స్కాన్ తీర్చుకొచ్చారు. ఇప్పుడు పీటల్ ఫోల్ సీన్, సిఆర్ఎల్ సీన్ 8 weeks 3 days, 8 weeks 3 days సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ కరస్పాండింగ్ టు 8 weeks 3 days అని చెప్పి ఇచ్చారు. ప్రెగ్నెన్సీ వచ్చింది, పీటల్ పార్ట్ వచ్చింది, హార్ట్ బీట్ కూడా వచ్చింది. 8 weeks 3 days చక్కగా బిడ్డ బాగుంది, గర్భసంచిలో ఉంది అని ఇచ్చారనమాట. అది మళ్ళీ స్కానింగ్ తీసుకొచ్చారు. ఈసారి ఏమిస్తాము, అవయవాలు డెవలప్ అవడానికి, అవకరాలు రాకోకుండా మెడిసిన్ ఇచ్చి బిడ్డని కాపాడుతాం. ఇలా మనం 5 months వరకు ప్రెగ్నెన్సీ రప్పించడమే కాదు, 5 months వరకు అది అబార్ట్ అవ్వకోకుండా, అవకరాలు రాకోకుండా మెడిసిన్ ఇస్తాం. అది కేవలం మన దగ్గరికి వచ్చి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఏ క్రిములు అయితే ఆయన ఇంతకాలం ప్రెగ్నెన్సీ రాకుండా అడ్డుకున్నాయో అదే క్రిములు బిడ్డను డ్యామేజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి మనం తీసుకెళ్ళమంటున్నాం. వాటితో పాటు ఒకసారి థైరాయిడ్ కూడా అంతకుముందు బోర్డర్లో ఉంది కాబట్టి ఒకసారి చేయించుకురామన్నాం. మళ్ళీ అక్కడే బోర్డర్లోనే ఉంది, సరే దానికి కూడా మెడిసిన్ పెడుతున్నాం. సో ఇది ఆయన చరిత్ర. చెప్పండి సార్, మీ అనుభవం, అసలు మీరు ఎలా వచ్చారు, నా గురించి ఎలా తెలిసింది, తెలిసిన తర్వాత ఏమనుకున్నారు, ఇక్కడికి ఎలా రాగలిగారు, వచ్చాక ఏం జరిగింది, మీరు ఎలా ప్రెగ్నెన్సీ పొందారు, ఇప్పుడు ప్రెగ్నెన్సీ పొందాక ఏమనుకుంటున్నారు, ఇలాంటి విషయాలన్నీ తెలియజేస్తే మీలాగా ఇంకా ప్రెగ్నెన్సీ రాను బోల్డ్ మంది, 8 years అయిపోయింది కదా, ఫస్ట్లో ఎప్పుడు వచ్చింది అది పోయింది, తర్వాత రావడం మానేసినాయి, ఎందుకు రావట్లేదు తెలియదు, ఇప్పుడు చక్కగా మళ్ళీ మీరు ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలిగారు. అది కూడా ఐవీఎఫ్లు లేవు, ఆపరేషన్ లేవు, న్యాచురల్గా సహజంగా తెచ్చుకున్నారు. చక్కగా మీ కణాలతో, మీ భార్య అండాలతో. మధ్యలో ఆవిడది ఇర్రెగ్యులర్ సైకిల్స్ అయిపోయినాయి, డిస్టర్బ్ అయింది, అయినా కూడా ఇవన్నీ సరైనవి మందులతో. ఇవన్నీ ఎలా జరిగింది, ఎట్లా ఉంది ఇప్పుడు మీ అనుభవం అనేది చెప్తే మిగతా వాళ్ళకు కూడా అది హెల్ప్ఫుల్ అవుద్ది, వాళ్ళలో కూడా ధైర్యాన్ని కలిగిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ గారికి చాలా థ్యాంక్ యూ సార్. మాకు పెళ్ళయి 8 years అయింది. 5 years అప్పుడు ఫస్ట్ ప్రెగ్నెంట్ అయితే అప్పుడు కూడా మందుల వల్లే అయింది, అక్కడ లోకల్ డాక్టర్ చూపించుకుంటే. తర్వాత 6 months ఎప్పుడు అబార్షన్ అయింది. ఇంకా అబార్షన్ అయ్యాక ఒక 2 years వరకు ఏం వాడలేదు. కొంచెం తనకు మెడిసిన్స్ వాడి కూడా చేతులు షేక్ అవుతుండే, ఎక్కువ ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వలేదు. సరే న్యాచురల్గా ట్రై చేద్దాం అన్నప్పుడు మా మిస్సెస్ యూట్యూబ్లో చూసి 1.5 year నుంచి చూస్తూనే ఉంది. యూట్యూబ్లో సార్ పేరు చెప్తూనే ఉంది, అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు నేను కూడా చూస్తున్నాను. అయితే యూట్యూబ్లో అంటే సరిగ్గా నమ్మలేదు, అబద్ధమే లేదు. తను నమ్మింది కానీ నేనైతే బిలీవ్ చేయలేదు.
సరే చూద్దాంలే ఇంత మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పి మళ్ళీ వచ్చాం ఇక్కడికి. వస్తే సారు ఫస్ట్ పొద్దున్నే టెస్టులు చేస్తారు, ఇక్కడ మధ్యాహ్నం ఇక్కడ కూర్చోబెట్టి ఒక 1 అవర్ అలా క్లాస్ చెప్తారు. మీలాగే నేను కూడా విన్నా, చాలా మన మీద ఉన్న బరువుని చాలా దించేస్తారు. ఆ 1 అవర్లో మనం ఏ బాధలు పడ్డామో సార్ క్లాస్లో చాలా, ముఖ్యంగా లేడీస్ కానీ జెంట్స్, లేడీస్కి ఎక్కువ వాళ్ళ ఏం పడ్డారో బాధలో సార్ మొత్తం చెప్తారు. అందుకే సరే ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ఇన్ఫెర్టిలిటీ ఎక్కువగా ఉన్నాయి ప్రజెంట్, ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ కానీ ఇవి కానీ. అయితే బయట ఎక్కువ కూడా చాలామంది ఐవీఎఫ్లు ఐయుఐలు, నేను స్లోగా వెళ్ళేవాడిని, ఎందుకంటే నాకు ఒక నమ్మకం ఎప్పుడో రోజు అయిద్దిలే అని నాకు ఉండేది. అయితే ముందుగా వెళ్ళే ఆపరేషన్లని ఐవీఎఫ్లని ఈ జోలి పోకుండా ఉందామని న్యాచురల్గా ట్రై చేద్దామని చూస్తే సార్ దగ్గర వస్తే ఫస్ట్ 2 months వాడాం, వైరస్ క్రిములకు వాడాం. తర్వాత 3rd month కన్సీవ్ అయ్యింది. సారు చాలా మోటివేషన్, నాకు ఆ గంట క్లాసు చాలా నవ్వాను నేను కూడా, మీలా కూర్చొని మొత్తం అటు అంటారు ఇటు అంటారు, ఆ మేడం ఇలా అన్నారు, ఇలా అయిపోయింది. ఇది కాకుండా మనం ఫస్ట్ మన మీద మనకి నమ్మకం ఉండాలి, దేవుడి మీద ఉండాలి. సార్ అది కూడా చెప్తారు, ఎన్ని చెప్పినా నీకు నచ్చిన దేవుడిని నువ్వు నమ్ముకో. ఇవి బాగా నచ్చినాయి. అప్పటి నుంచి కొంచెం మనం ఏంటంటే కొంచెం ఫుడ్లో కూడా న్యాచురల్గా ఫ్రైలు అలాంటివి తీసుకోకుండా కొంచెం మనం పాటించుకుంటా డాక్టర్ గారు చెప్పిన వాడితే సార్ దగ్గర గ్యారెంటీకి సక్సెస్ ఉంటుంది. ఎందుకంటే బయటికి పోతే నేను ఫస్ట్ టైం చూపించుకున్నప్పుడు నాకు 2.5 lakhs దాకా అయినాయి. అంత అయినా చివరికి రాలేదు, ఫలితం రాలా, డిసప్పాయింట్మెంట్ మిగిలింది. సార్ దగ్గర ఫీజు అయినా ఏదైనా మనకి ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. సార్ అసలు క్లారిటీకి నాకు ఆ పుస్తకం చదివాక అర్థమైంది, మొత్తం అసలు ఒక సిస్టమ్ ఉంటుంది ఇక్కడ. నాకు అర్థమైంది ఏంటంటే వస్తాం మనం రాంగ్లోనే మనల్ని రిసీవ్ చేసుకునే దగ్గర నుంచి ఒక సిస్టమ్ నడుస్తూనే ఉంటుంది. మనం వెయిట్ చేస్తున్నాం అనుకుంటారు మీరు, ఫస్ట్ ఒక్క రోజు మటుకి ఒక 20 చెప్తారు సార్, ముందే 8 అయింది మీకు అని చెప్తారు, ముందే మిమ్మల్ని 4-3 కల్లా పంపించేస్తారు. కానీ ఆ లోపలనే కొంచెం మన దగ్గర చెప్తారు వెయిట్ చేయాలి, కొంచెం ఆ ఒక్కరోజు వెయిట్ చేస్తే మీరు ఎప్పుడు వెయిట్ చేయరుగా, ఇంకా మీకు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. నాలాగే మీ అందరికి కూడా మంచి జరగాలని, అందరూ బాగుండాలని సార్ని మళ్ళీ ఒక్కసారి హృదయపూర్వకంగా, సార్ మటుకి నిజంగా సంతానం బ్రహ్మే, ఇంక అసలు దాంట్లో డౌటే లేదు. 1-2 అయితే నేను అనేవాడిని, ఆ 1-2 వీడియోలు పెట్టొచ్చు అనేవాడిని. కానీ మొత్తం నేను చూసా, చాలా ఉన్నాయి సార్, చాలా వేలల్లో ఉన్నాయి, అసలు అది ఎవరు చేయలేరు కూడా. 15,091, ఈయన 92, 15,091. అన్ని ప్రెగ్నెన్సీలో ఒక్క ఐవీఎఫ్ లేదు, ఒక్క ఆపరేషన్ లేదు. అలా అన్ని ప్రెగ్నెన్సీలు న్యాచురల్గా తెప్పించిన ప్రపంచంలో ఒకే ఒక డాక్టర్ వైఎస్ బాబు. ఆయన తెలుగువాడు. అది ప్రపంచంలో అన్ని స్టెప్పులు వేసిన యాక్టర్ లేడని చెప్పి మన ఈ మధ్య చిరంజీవి గారి గిన్నిస్ బుక్ రికార్డ్ ఇచ్చారు కదా. అన్ని స్టెప్స్, డ్యాన్సుల్లో అన్ని స్టెప్స్ వేసింది. అమెరికా వాళ్ళు ఏముందో ఒక పాప్ ఆల్బమ్ రిలీజ్ చేయాలంటే సంవత్సరం పట్టింది. మన దేశంలో అలా కాదు, శ్రమ ఎక్కువ. మనకి ఆదివారాలు లేవు, శనివారాలు లేవు, కష్టపడతాం. అలాగే ఇక్కడ కూడా ఒక కొత్త ఫార్ములాని కనిపెట్టి ట్యూబులు బ్లాక్ ఉన్న వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా, 0 కౌంట్ ఉన్న వాళ్ళకి కూడా కణాలను పెంచి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా, ఐవీఎఫ్ లేదు, డోనార్ లేదు. అలాగే ఓవేరియన్ సిస్టు, చాక్లెట్ సిస్టు, ఎండోమెట్రియల్ సిస్టు, ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్, పాలిప్పు, ఇలాంటి అన్నిటికి కూడా వితౌట్ సర్జరీ మందులతో అవి వచ్చిన వాటిని కరిగించి, ట్యాబ్లెట్లతో వాటిని కరిగించి బిడ్డని తెప్పించిన ఒకే ఒక డాక్టర్ వైఎస్ బాబు. ఇంకెక్కడ లేవు మీకు ఈ ఫార్ములా. నువ్వు ఆఫ్రికా వెళ్ళలేదు, అంటార్కిటికా వెళ్ళలేదు, అమెరికా వెళ్ళలేదు. ఐవీఎఫ్ ఎవ్రీవేర్. చిన్న విలేజ్లోకి వెళ్ళిన ఐవీఎఫ్ వచ్చేసింది ఇప్పుడు. కానీ న్యాచురల్ ట్రీట్మెంట్ ఎక్కడా లేదు. 3 నెలలు అయితే ఐవీఎఫ్ ఆపరేషన్. ఆ గోదావరిలో ముంచేస్తున్నారు. మా దగ్గర ఇక్కడ గోదావరి అంటాం, ఇంకో చోట ఇక్కడ పక్కనే కృష్ణా నది అంటాం, ఇంకో చోట మీది ఏదో ఒక నదిలో ముంచేయడమే. మునిగితే మునుగుతారు, తేలితే తేలుతారు. నో గ్యారంటీ. ఐవీఎఫ్ వల్ల డబ్బులు డాక్టర్ గారికి జారడం మాత్రం 100% గ్యారంటీ. నీకు ఎలాంటి గ్యారంటీ లేదు. ఇలాంటి సందర్భంలో మరి న్యాచురల్ ప్రెగ్నెన్సీలో 15,000 పైగా తెచ్చామంటే
ఆలోచించండి. ఆంధ్ర గవర్నమెంటు, తెలంగాణ గవర్నమెంటు 3 సార్లు ఉత్తమ గైనకాలజిస్ట్ అవార్డులు ఇచ్చాయి. 3 సార్లు. అబ్దుల్ కలాం అవార్డు వచ్చింది 2023. డాక్టర్ అబ్దుల్ కలాం అవార్డు వచ్చింది. ఇప్పుడు రీసెంట్గా మే 31న పద్మశ్రీ ఎన్టీఆర్ అవార్డు కూడా మనం అందుకోగలిగాం. పద్మశ్రీ ఎన్టీఆర్ అవార్డు. సినీ నటులు రాజేంద్ర ప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్ టూరిజం మరి ఆ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారు, మా ఊరు, నేను పుట్టిన ఊరు, నా నేటివ్ ప్లేస్ అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారు, ఇప్పుడు నేనుంటున్న విజయవాడ ఏరియాలో ప్రస్తుతం ఉంటున్న ఏరియా విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారు, వీళ్ళందరూ కలిసి మనకు అందించారు. నాకే కాదు, నా శ్రీమతికి కూడా. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి పిల్లలు లేని దంపతులు ఇంతమందికి, ఇన్ని వేల మందికి ఆపరేషన్లు ఐవీఎఫ్లు అనే గోల లేకోకుండా ప్రెగ్నెన్సీ ఇచ్చారు అని చెప్పి వారు గుర్తించి ఇప్పుడు పిల్లలు లేని వారి యొక్క బాధ ప్రపంచానికి అర్థమవుతుంది. ఇంతకాలం అనుకునే వాళ్ళు భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్న దేశం, వీళ్ళకే ఇంట్లో కొరత జనాభా అనుకునే వాళ్ళు కరెక్టే. పక్కింటి వాడికి 4-5 ఉంటే మన ఇంట్లో పిల్లలు లేకపోతే మన బాధ మనదే కదా, మన గోడి ఎవరికి పట్టింది? అలాంటి బాధ దేవుడికి మాత్రమే అర్థమైద్ది. నీ బాధ దేవుడికి అర్థమైద్ది. ఆ దేవుడు నా వీడియోని మీకు యూట్యూబ్ ద్వారానో లేదా నా గురించి నీకు స్నేహితుడి ద్వారానో బంధువు ద్వారానో తెలియజేసి నా దగ్గరికి తీసుకొచ్చి నీ సంతానం పొందాలనే కలని నిజం చేస్తున్నారు. చూడండి, ఆయన సంతాన బ్రహ్మ అన్నాడు. ఎందుకనంటే ఆ బ్రహ్మే కిందకి రాలేడుగా. నా రూపంలో వారు వైద్యో నారాయణో హరి అని నా రూపంలో నీకు ఆ బిడ్డని అందే మార్గం చూపిస్తారు. మై బాస్ ఈజ్ గాడ్ అని నేను ప్రతిసారి చెప్తుంటా. ఎందుకనంటే దేవుడు సృష్టికర్త. ఈ బిడ్డని ఈ ప్రపంచానికి ఇవ్వాల్సింది ఆయనే, కానీ ఇచ్చేటప్పుడు ఆయన కిందకు వచ్చి కనలేడు. కనడానికి మీ దంపతుల్ని జంటగా ఎన్నుకున్నాడు. కిందకు వచ్చి మీ చేతిలో పెట్టలేడు. పెట్టడానికి అందించడానికి వైద్యో నారాయణో హరి అని నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. సో మీరు గమనిస్తే ఇదంతా మీకు అర్థమవుతూ ఉంటుంది. అందుకే నేను క్లియర్గా చెప్తా, అమ్మా ఆవేదన చెందకండి, భయపడకండి, బాధపడకండి. ఎంతోమంది మిమ్మల్ని అవమానించారు, ఎన్నో కన్నీళ్లు కార్చేదట్టు చేశారు. కానీ నీ తండ్రి అయిన దేవుడు నిన్ను చూశాడు, నీ బాధను అర్థం చేసుకున్నాడు, నీకు దారి చూపిస్తున్నాడు. నా దగ్గరికి తీసుకొచ్చాడంటేనే నీ బాధను అర్థం చేసుకున్నాడు అని అర్థం. ఇక్కడ నీకు మిగతా చోట్ల పొడిసినట్టుగా రోజు ఇంజెక్షన్లు పొడిసేవాడే లేడు. మిగతా చోట్ల చేసినట్టుగా రోజు స్కానింగ్లు లేవు. మీరు వచ్చిన రోజు టెస్టులు చేస్తాం, ఒక ఇంజెక్షన్ చేస్తాం, స్కాన్ చేస్తాం, మళ్ళా 4 నెలల వరకు మీకు కేవలం మందులే. నా దగ్గరికి రోజు తిరగాల్సిన అవసరం లేదు. జస్ట్ మందులు కొరియర్లో వస్తాయి, వాడుకోవడమే. ఆ తర్వాత నీకు ఈ 4 నెలల్లో ప్రెగ్నెన్సీ మరి వచ్చేస్తే మందులు నిలబెట్టడానికి 5 నెలలు మళ్ళా భర్త వచ్చినా తీసుకెళ్ళిపోవచ్చు, భార్య రానవసరం కూడా లేదు. నీ బిడ్డ మళ్ళీ నీ చేతిలోకి వచ్చే వరకు కేవలం 500 రూపాయల ఫీజు మాత్రమే. 500 రూపాయల ఫీజు మాత్రమే నీ చేతిలోకి బిడ్డ వచ్చే వరకు. ఇది మరి దీన్ని ఏమనాలి? ఈ రోజుల్లో కలియుగంలో మీరు ఊహించడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. ఎలా నడుపుతున్నాడు ఈ డాక్టర్ అంటే, నడిపించేవాడు ఆయన. నా రూపు వస్తాడు, నీ రూపు వస్తాడు. ఆ సమయానికి ఎక్కడైతే అధర్మం పెట్టరేగిపోతుందో అప్పుడు ఏదో ఒక రూపంలో ఆయన వచ్చేస్తాడు, మిమ్మల్ని కాపాడుకుంటాడు. మన తండ్రి దేవుడు. బిడ్డలైన మనల్ని వదిలేస్తాడా? వదలడు కదా. అదే నేను చెప్తాను. కాబట్టి భయపడక్కర్లేదు అని చెప్పి నేను ఆ రోజు వాళ్ళకి ధైర్యం చెప్పాను. బాధపడొద్దు, 8 ఏళ్ళు అయిపోయిందని బాధపడొద్దు, బిడ్డలు లేరని భయపెట్టద్దు, ఎవరో ఒకరు ఏదైనా అన్నా కూడా కంగారు పడద్దు, మీ ఇద్దరు మధ్య మాత్రం కొట్లాట పెట్టుకోవద్దు, మీ ఇద్దరు కలిసి ఉండండి, అన్యోన్యంగా ఉండండి అని చెప్పి ఆ రోజు చెప్పి దానికి సంబంధించిన కొన్ని రకాల రుగ్మతలు ఉన్నాయని టెస్టుల ద్వారా కనిపెట్టి మందులు ఇచ్చి పంపించాను. మనల్ని నమ్మి ఆ మందులు వాడుకున్నారు. 3 నెలల్లోనే ఫలితం పొందారు. అది చాలా సంతోషం అండి. చక్కగా నాగార్జున గారు, లక్ష్మి
మరి ప్రసన్న గారు ఎక్కడన్నారు మీది ఎర్రుపాలెం, ఖమ్మం జిల్లా. అక్కడి నుంచి మరి ఆ దేవుడు దయ వల్ల ఇక్కడ వరకు రాగలిగారు, చక్కగా వాడగలిగారు, ఇవాళ సక్సెస్ అయ్యారు. అవటం ఒక పెద్ద ప్రాబ్లం కాదండి. అయిన తర్వాత కూడా నాలాంటి వాళ్ళు వేరే వాళ్ళు ఇలా బాధపడకూడదు, వాళ్ళకు కూడా దారి తెలియాలి అనే ఉద్దేశంతో నేను ఒక వీడియో చూసే కదా ఇక్కడికి వచ్చాను. నా వీడియో ఇంకొకరికి దారి చూపించి వాళ్ళు కూడా బిడ్డ పొందితే ఆ పుణ్యం నా బిడ్డలకు ఉంటుంది అని చెప్పి మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో చక్కగా ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు నాగార్జున గారికి గట్టిగా మనం చప్పట్లు కొడదాం. ఆల్ ది బెస్ట్ నాగార్జున గారు. అలాగే చక్కగా మీకు తోడుగా ఉంటాడు దేవుడు. అలాగే నమ్మండి, ఆయన నిలబడండి. ఆ దేవుడు మీకు తోడుగా ఉండి ఆ బిడ్డని మీ చేతిలోకి వచ్చే వరకు ఆయన మీకు తోడుగా నీడగా ఉండాలని నేను కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఇలాగే ఈ బుక్ కూడా ఫాలో అవ్వండి. ఏం తినాలి ఏం తినకూడదు అనేది దీంట్లో రాశాను. గర్భిణీ స్త్రీ ఏం తినాలి ఏం తినకూడదు, ఇది అమ్మాయిని ఫాలో అవ్వమనండి. అలాగే నేను ఇచ్చే బిల్లలు కూడా ఎలా వాడాలి ఏంటి అనేది మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవన్నీ చక్కగా ఫాలో అవుతూ మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గర అక్కడ చూపించుకుంటూ మన మందులు వాడుకుంటూ పండి ఒక 5 నెలలు తర్వాత 5 నెలల తర్వాత మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరే వాడుకోవచ్చు, అక్కడే డెలివరీ అవ్వచ్చు. బిడ్డ పుట్టాక మాత్రం మీరు మీ ఆవిడ సంతోషంతో బిడ్డని ఎత్తుకుని సెల్ఫీ ఒకటి తీసి పంపిస్తే అదే మీరు నాకు ఇచ్చే బెస్ట్ గిఫ్ట్. అప్పుడు కూడా నువ్వు నాకు రాగలిగావంటే ఇంకొక బుక్ గిఫ్ట్గా ఇస్తాను. ఫస్ట్లో మీరు అమ్మా నాన్న కాగలరు బుక్ ఇచ్చాను, ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఆహారం ఆరోగ్యం ఇచ్చాను. అప్పుడు పిల్లలు ఆహారము ఆరోగ్యం, పసిపిల్లలకి ఏం పెట్టాలి, పెరిగాక ఏం పెట్టాలి, ఇంకా పెరిగాక ఏం పెట్టాలి, 12 సంవత్సరాల వరకు ఆ బిడ్డను ఎలా పెంచాలి, లోకరక్షకుడిలాగా ఎలా మార్చాలి అనే గైడ్ ఉంటుంది. ఆ బుక్ ఫ్రీగా ఇస్తాను. నువ్వు వస్తూ ఉంటే నేను ఇస్తూ ఉంటాను. గ్యారంటీ సార్. ఎప్పుడు ఫీజు కట్టిస్తానంటే మళ్ళా సార్ ఒకడు అయ్యాడు ప్రొడక్షన్ నెంబర్ 2 కావాలి డాక్టర్ గారు, ఆడుకోవడానికి ఇంకొకరికి అందాం అనుకుంటున్నానంటే ఇంకొక 500 కట్టిస్తాను. ఇద్దరిని కనేసిన తర్వాత కూడా వచ్చామనుకో అప్పుడు మరో ఇంకొక బుక్ ఫ్రీగా ఇస్తాను గిఫ్ట్. అదేంటి, అందం ఆరోగ్యం పెంచుకోవడం ఎలాగా, భారీగా ఊడిపోయిన జుట్టు పెరగడం ఎలాగా, పెరిగిపోయిన పొట్ట తగ్గడం ఎలాగా, ఇవన్నీ అందం ఆరోగ్యం పెరిగి మెరుపు తీగలాగా తయారవడం ఎలాగని ఇంకొక బుక్ ఫ్రీగా ఇస్తాను. ఇవన్నీ నువ్వు ఫస్ట్లో కట్టిన 500లోనే నువ్వు వస్తూ ఉంటే ఇవి వస్తూ ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ కట్టిన 500 ఇన్ని బుక్కులు వస్తూనే ఉంటాయి. ఇది ఆల్ ది బెస్ట్ అండి. చక్కగా మీ అనుభవాలను షేర్ చేసుకున్నారు, వాళ్ళలో కూడా ఒక ధైర్యాన్ని నింపారు. మీరు వారికి నిజంగా చెప్పాలంటే డీలా పడిపోయిన వాళ్ళకి, మానసికంగా వేదన చెందుతున్న వాళ్ళకి ఇట్లా సక్సెస్ అయిన వాళ్ళు ఒక మాట చెప్తే కాస్త ఊపిరి పోసినట్టు అనిపిస్తుంది. అందుకే చెప్పమంటారు, మీ అనుభవాలు షేర్ చేయమంటారు. మీరు పడిన బాధ వాళ్ళు ఫీల్ అవుతారు, ఎందుకంటే వాళ్ళు అదే ఫేజ్ నుంచి వచ్చి ఉంటారు. మీరు లేడీస్ బాగా ఫీల్ అవుతుంటారు, ఎందుకంటే ఫంక్షన్లు కానీ ఏదన్నా రిలేటివ్స్లో కొంచెం బాధపడుతుంటారు కాబట్టి. అవును, ప్రాబ్లం ఏం లేదు. గ్యారంటీగా సార్ ఒక మాట చెప్తారు, ఒక మనిషి పుట్టాక కంపల్సరీగా వాళ్ళకి ఏదో ఒక రోజు సంతానం కలిగిద్దని. అది 100% నిజం. ఎందుకంటే నేను అక్కడ కూర్చున్నప్పుడు మామూలుగా విన్నా, అయితే తర్వాత చాలా నిజమే ఉంది. మీకు డైలీ 2 కానీ 3 ట్యాబ్లెట్స్ ఉంటాయి, అంతకంటే ఎక్కువే ఉండవు. ఇద్దరు వాడుతుంటుండే సార్ చెప్పినట్టు కొంచెం న్యాచురల్గా ఫుడ్ అవి తీసుకుంటే కంపల్సరీగా మీకు 100% రిజల్ట్ ఉంటుంది. మనీ పరంగా లాస్ అవ్వరు, ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తగా ఉంటారు, ఫ్యూచర్లో కూడా బాగుంటుంది. వేరే చాటుకి వెళ్ళి ఇబ్బంది పడే బదులు ఇక్కడికి అసలు ఎవరిని అడగకుండా రావచ్చు. డైరెక్ట్ మేము యూట్యూబే చూసి వచ్చాం. నా వీడియో కూడా ఇంకోళ్ళు తెలిసి ఎవరికన్నా మంచి జరిగిద్దని నేను ఆశిస్తున్నా. 100% మీరు డాక్టర్ గారి దగ్గరికి చూపించుకోవచ్చు. మంచి మాట చెప్పాడు. నేను ఆ రోజు చెప్పింది కౌన్సిలింగ్ రోజు ఒకరోజు చెప్పా ఆయనకి ధైర్యం కలగడానికి. ఏమని చెప్పానంటే, మీరు పుట్టారంటేనే మీకు బిడ్డ పుట్టి తీరాల్సిందే. చాలామంది అంటారు, డాక్టర్ గారు మాకు టెక్స్ట్ బుక్లో జబ్బులన్నీ మా ఒంట్లో ఉన్నాయి, మాకు పుడతారా, మాకు కూడా పుడతారా అంటూ ఉంటారు. అమ్మా నువ్వు పుట్టావు అంటే తాళం కప్పు ఉంది నా చేతుల్లో, అంటే తాళం చెవి లేకుండా దేవుడు ఇస్తాడా, తయారు చేస్తారు ఎవరన్నా? నువ్వు పుట్టావంటే నీకు బిడ్డ పుట్టి తీరతారని అర్థం. నేను కానీ ఇంకొక డాక్టర్ కానీ దేవుడు కూడా ఆపలేరు. మరి ఎవరు ఆపుతున్నారు అంటే నెత్తి మీద ఉన్న సైతాన్ ఆపుతూ ఉంటుంది. ఆ సైతాన్ని దింపుకొని దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటే సరైన వైద్యుని చూపిస్తారు. నెత్తి మీద సైతాన్ పోగానే నీ చేతిలోకి బిడ్డ వస్తుంది, నిన్ను మాతృదేవతగా పితృదేవతగా మార్చేస్తుంది. అదే నేను చెప్పింది. అదేనా? ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. మన వాళ్ళు చక్కగా మీకు మెడిసిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు.